చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఎల్నినో క్రమంగా తీవ్ర రూపు దాల్చడం, వరుణుడి కరుణ లేకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతాంగానికి సీతారామ ప్రాజెక్టు వరదాయినిగా నిలిచింది. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం శివార్లలోని రఘునాథపల్లి మండలం వెంకటాయపాలెం డీప్ కట్ వద్దకు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరిలో పూలు చల్లి పూజలు చేశారు. భద్రాద్రి రాముడి చెంత నుంచి గోదావరి వడివడిగా ప్రవహిస్తూ ఖమ్మం పట్టణం వైపునకు వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు వద్ద ఈ నెల మొదటి వారంలో సీతారామ ప్రాజెక్టు ప్రధాన పంప్ హౌస్ లోని మోటార్లను ఆన్ చేయడంతో గోదారమ్మ రాక ప్రారంభమైంది. బీజీ కొత్తూరు నుంచి 116 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏన్కూర్ వద్ద సాగర్ కాలువలోకి నీటిని మళ్లించారు. సాగర్ మెయిన్ బ్రాంచ్ కెనాల్లోకి చేరే గోదావరి జలాలు 14 కిలోమీటర్ల దూరం కాలువలో వెనక్కి మళ్లించి ఎస్కేప్ లాకుల నుంచి వైరా జలాశయానికి పంపారు. 90 కోట్ల వ్యయంతో నిర్మించిన రాజీవ్ కాలువ ద్వారా సాగర్ ఆయకట్టు 2 లక్షల పైగా ఎకరాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. తాజాగా ఖమ్మం శివార్లలోని రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెం వద్దకు గోదావరి జలాలు చేరుకున్నాయి. మంచుకొండతో పాటు ఇతర ఎత్తిపోతల వ్యవస్థల ద్వారా చెరువుల్లో నీటిని నింపి మంచుకొండ ఓవర్ఫ్లోను మున్నేరులోకి మళ్లించడం ద్వారా ఖమ్మం నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చవచ్చని అధికారులు భావిస్తున్నారు. భద్రాద్రి రాముడి దయతోనే సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజీవ్ కెనాల్ ద్వారా ఖమ్మం వరకు గోదావరి జలాలు మరచిపోలేని ఘట్టమని పేర్కొన్నారు. రైతులు ఎల్నినోని దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వాడాలని మంత్రి సూచించారు. ఇది 4 సంవత్సరాలు ఉంటది, ఈ సంవత్సరం తోటి పోదు. అందుకనే అధికారులు మామూలుగా 3 నెలలకి మంచి నీళ్లు ఇస్తాం, 2 నెలలకు సాగు నీళ్లు ఇస్తాం అంటే అది మన చేతిలో లేని పని. వాతావరణమే మొత్తం పసిఫిక్ మహాసముద్రమే అగ్నిగుండమై కూర్చుంది. వచ్చే నైరుతి ఋతుపవనాలు అన్నింటినీ కూడా పక్కకు నెట్టేస్తుంది. ఇంకా ఎలీనో బలపడల, మోడరేట్ స్థాయిలో ఉంది. ఆగస్టులో సెప్టెంబర్ లో కూడా ఇది బలపడే స్థితికి వచ్చింది. ఇంకా బలపడితే ఇంకా భూతాపం పెరిగిపోయి ఎవాపరేషన్ లాసెస్ వచ్చి ఉన్న నీళ్లు కూడా మనకి దక్కని పరిస్థితి వస్తుంది. అప్పటి వరకు మంచినీళ్లే. ఆ మంచినీళ్ల చెరువులు నింపుకోండి, మంచినీళ్ల పథకాలు ఉన్న దగ్గర జాగ్రత్త చేసుకోండి. మంచినీటికి సమస్య రావద్దు. వేసినటువంటి పంటలను కూడా ఏ రకంగా కాపాడగలుగుతామో మీరు ముందు నుంచే ఆరుతడి పంటలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు తక్కువ నీటితోటి బండి చేయగలిగితే అప్పుడొక తడి ఇచ్చేదానికి డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 1600 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువలోకి, రాజీవ్ లింక్ కాలువ ద్వారా ఎన్ఎస్పీ రెగ్యులేటర్ ఎగువ భాగంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీని ద్వారా 14వ కిలోమీటర్ నుంచి 52వ కిలోమీటర్ వరకు ఎన్ఎస్పీ ఆయకట్టు ద్వారా 80,082 ఎకరాలు, వైరా ప్రాజెక్టు కింద 17,390 ఎకరాలు, లంకాసాగర్ కింద 7,250 ఎకరాలకు 52వ కిలోమీటర్ తర్వాత ఎన్ఎస్పీ ఆయకట్టు 96,327 ఎకరాలతో కలిపి మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఎన్ఎస్పీ కాలువ రెగ్యులేటర్ ద్వారా నీటి మట్టాన్ని పెంచి బ్యాక్ వాటర్ ప్రవాహాన్ని వెంకటాయపాలెం డీప్ కట్ ప్రాంతం తీసుకొచ్చారు. వెంకటాయపాలెం డీప్ కట్ ప్రాంతం నుంచి అందుబాటులో ఉండే ఎస్ఆర్ఎల్ఐపి నీటిని మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నీటిని మళ్లించి చెరువులను నింపడంతో అవి జలకలను సంతరించుకున్నాయి. మిగులు నీటిని మున్నేరు నదిలోకి విడుదల చేయడం ద్వారా ఖమ్మం పట్టణానికి తాగునీటి సరఫరాకు కూడా ఉపయోగపడుతుందని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. మనకి గోదావరి నుంచి లిఫ్ట్ చేసి 116 కిలోమీటర్ల ప్రయాణం చేసి మనకి ఏన్కూరికి వచ్చి ఎన్ఎస్పీ కాలువలోకి వస్తున్నాయి. అక్కడ నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించి రివర్స్ లో ఇక్కడికి వస్తున్నాయి. అక్కడ మనకు 1500 క్యూసెక్లు వస్తున్నాయి. అవి ఇక్కడ ప్రయాణించేసరికి మనకు ఒక 200 క్యూసెక్స్ వరకు తీసుకొస్తున్నాం. మంచుకొండ ద్వారా లిఫ్ట్ చేసి రఘునాథపాలెం మండలంలో ఉన్న చెరువుల ద్వారా మున్నేరుకు పంపించి ఆ మున్నేరులో ఉన్నటువంటి దానవాయిగూడెం పంప్ హౌస్ కి అందజేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. యాక్చువల్గా ఏంటంటే గోదావరిలో వచ్చే నీళ్లు ఇక్కడ మనకి స్టోరేజీలు కానీ లేకపోవడం వల్ల వచ్చిన నీరంతా వృధాగా మనకి పోలవరం ప్రాజెక్టు వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాంటి నీటిని మనం ఒక 1600 క్యూసెక్కులు డ్రా చేసుకుంటూ 3 లిఫ్ట్ల ద్వారా సాగర్ సీతారామ కాలువలు, ఆ కాలువల అమ్మటి ఉన్న చెరువులు కానీ అలా ఇవ్వడం నింపుకుంటా రాజీవ్ లింక్ ద్వారా ఎన్ఎస్పీ కెనాల్ ఏన్కూరు దగ్గర 52 కిలోమీటర్లో వేయడం జరిగింది వాటర్ని. అక్కడి నుంచి వెనక్కి
వైరాగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి నీళ్లు దాటించి వెంకటాపల్లి డిపుకొట్లకు కూడా పెట్టడం జరిగింది. సో దీని ద్వారా ఖమ్మం చుట్టూ పరిసర ప్రాంతాల్లో గ్రామాలకు కానీ త్రాగునీరుకి బోర్లు కానీ మంచిగా నిండిపోకుండా ఉండడానికి అవకాశం కలుగుతుంది. కృష్ణా జలాలు రాకపోయినా ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు సీతారామ ప్రాజెక్టు వరంగా మారింది. అయితే నీటిని తక్కువగా వినియోగించుకునే పంటలు వేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది.